9 ఇయర్స్. నీ ఏజ్ ఎంత? 22 అక్క. అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు అతనితో? అయ్యో! 16, 17 లోనే స్టార్ట్ చేశానక్క. హ్మ్. ఆల్మోస్ట్ అతనికి పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో, నువ్వు చాలా సీనియర్‌వి అయితే. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు చాలా చెప్తున్నారు బయట. హ్మ్. కాకపోతే ఏంటంటే ట్రాన్స్ అనేసరికి బిగినింగ్ నుంచి ఉన్న ఒక అపోహ అనుకోవచ్చు. కొన్ని నిజాలు కూడా అనుకోవచ్చు. ట్రాన్స్ అంటే నైట్ అయ్యేసరికి మార్నింగ్ అంతా భిక్షాటన చేస్తారు. నైట్ అయ్యేసరికి హైవేల మీద నుంచొని ఆహ్, కొంచెం వల్గర్‌గా బిహేవ్ చేస్తారు. లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెప్పు అసలు అవి ఎంతవరకు నిజాలు? నిజాలంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ట్రాన్స్ ప్రాస్టిట్యూటర్స్‌గా వర్క్ చేయడం చాలా గొప్ప విషయం అక్క. ఎందుకంటున్నావా? హ్మ్. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు వీళ్ళ వల్ల బ్రతికిపోతున్నారక్క. హ్మ్. వన్స్ ప్రాస్టిట్యూటర్స్‌గా ట్రాన్స్‌జెండర్స్ వర్క్ చెయ్యకపోతే హ్మ్. ఇప్పుడు చూస్తున్నాం గదక్క 6 నెలల పాపకి ఆహ్, మానభంగం చేసి చంపేస్తున్నారు. హ్మ్. ఇలా అలా అని చెప్పేసని. చూడు చిన్న 6 నెలల పాప దగ్గర ఏముంటదక్క? హ్మ్. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అలాంటి వర్క్ చేయటం వల్లనే అబ్బాయిలు ఎంతో మందిని ట్రాన్స్‌ని ఎన్నుకొని ముందుకెళ్ళిపోతున్నారు. హ్మ్. అమ్మాయిల మీద నుంచి తప్పించుకునేస్తున్నారు. సెక్స్ అనే ఫీలింగ్ నుంచి. సో, నా తరపున అయితే ట్రాన్స్‌జెండర్స్ ప్రాస్టిట్యూటింగ్ చేయటం మంచిదే అక్క. హ్మ్. ఒకటి వాళ్ళు మనీ పరంగా గానీ చేస్తారక్క. అంటే అలా కాదు. హ్మ్. అబ్బాయిలు కూడా ట్రాన్స్ అని తెలిసే మీ దగ్గరికి రావడం జరుగుతుందా? అవునక్క. ట్రాన్స్ అని తెలిసే ఖచ్చితంగా వస్తారు మా ఓకే. దగ్గరికి. అంటే ఒక లేడీకి, ట్రాన్స్‌కి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఉంటదక్క. లేడీకి, ట్రాన్స్‌కి డిఫరెన్స్ ఎందుకుండదు? ఉంటది. హ్మ్. మరి అబ్బాయిలు తెలిసి కూడా ఎలా వస్తారు? వాళ్ళ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోలేకుండా వస్తారేమో తెలీదక్క. ఓకే. సో, వన్స్ మ్యారేజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేవి లేవక్క నాకు కానీ మ్యారేజ్. నిన్ను ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. చేసే అంటే లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే బయట వాళ్ళు చేసేది కూడా మీరు సమర్థిస్తున్నారు. లైక్ అంటే అలాంటివి చేయడం వల్లే చాలామంది అమ్మాయిలు సేఫ్‌గా ఉంటున్నారు ఈ రోజుల్లో అవునక్క. అని చెప్పేసేసి. బట్ ఒకటి ఇప్పుడు నువ్వు మూవీ ఇండస్ట్రీలో ఉన్నావు. మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలామంది కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అవునక్క. సో, వాట్ అబౌట్ యూ? నేను కూడా ఫేస్ చేశానక్క. నువ్వు కూడా ఫేస్ అవును. చేసావా? తను ట్రాన్స్‌జెండరు. అసలేంటి ట్రాన్స్‌జెండర్ ఏంటి? ఇక్కడ రావటం ఏంటి? ఆ! అని చెప్పేసి చాలా నేను ఫేస్ చేశానక్క. ఓకే. అవన్నీ నేను ముందుకి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను గాబట్టి, ఈరోజు నేను మీ ముందు ఉన్నానక్క ఇక్కడ. హ్మ్. అవన్నీ నేను అర్థం చేసుకొని, ఇంక నేను మెంటల్‌గా ఎళ్ళిపోయుంటే అసలు నేను ఇంకా మళ్ళీ బొంత గింత అనుకోని ఇంటికెళ్ళిపోయుంటానేమో. అంటే ట్రాన్స్‌జెండర్‌గా నువ్వు వర్క్ చేయడం వేరు. బట్ అంటే ఇప్పుడు లేడీస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి ఇండస్ట్రీలో, అలాంటి ప్రాబ్లమ్స్ నీకేమైనా ఫేస్ అయ్యాయా? అంటే హ్మ్, ఆ మూవీ మేనేజర్స్ దగ్గర నుంచి కానీ, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ? లేదక్క. నేనిప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. మంచిగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను వాళ్ళైతే. సో, ఓకే. ఎవరైతే సైడ్ యాక్టర్స్ ఉంటారో, హ్మ్. వాళ్ళ తరపునైతే కొంచెం నేను ఫేస్ చేశాను. హ్మ్. మేనేజర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళ నుంచయితే నేను ఎటువంటివి. బట్ మిగతా ఆర్టిస్ట్‌ల నుంచి ఎక్కడి నుంచో అక్కడి నుంచి కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేసావా నువ్వు? అక్క చేశాను. ఓకే. అంటే మిమ్మల్ని గూడా వదిలిపెట్టట్లేదా అమ్మా ఇండస్ట్రీలో? ఏమో అక్క. అంటే అమ్మాయిలని వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది వచ్చిన ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. మేము అవును. ఇలాంటివి ఫేస్ చేసాం, అలాంటివి ఫేస్ చేసాం అని చెప్పేసేసి. బట్ మీరు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మీ మీద జాలి చూపించడం మానేసేసి మిమ్మల్ని కూడా ట్రై చేస్తున్నారా వాళ్ళు? చేస్తన్నారక్క. ఓకే. సో, అలాంటి దారుణమైన సిట్యుయేషన్ నువ్వేది ఫేస్ చేసావు? ఎప్పుడు ఫేస్ చేసావు? అంటే ఏ సినిమా అనేది మాకు చెప్పక్కర్లేదు. ఎలాంటి సందర్భంలో నువ్వు ఫేస్ చేసావో చెప్తావా? లేదక్క. నేనిప్పుడు ఒక అంటే ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అన్నీ ఒక రూమ్ ఉంటది గదక్క! అవును. ఆ రూమ్‌లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నేను ఫేస్ చేశానక్క అలాంటి ప్రాబ్లమ్స్ సెక్సువల్ పరంగా అయితే. అంటే నిన్నెవరైనా ఏమైనా చేయడం జరిగిందా? జరిగిందక్క. చెయ్యాలని అనుకున్నారు చెయ్యలేదులే. ఓకే. సో, నేనైతే బయటకొచ్చి ఆర్టిస్ట్‌లందరూ ఒక రూమ్‌లో పడుకున్నారు. నీ హ్మ్. పక్కన వేరే వాళ్ళు కూడా పడుకొనున్నారు. పడుకుంటారు గదక్క! పడుకున్నప్పుడు ఎలాగా? చాలా మందుంటారు కదా అక్కడ. ఉంటారక్క. వాళ్ళ బిహేవియర్ అనేది మనతోనే ఇలా చేతులు వేయటాలు, కాళ్ళు వేయటాలు, ఎక్కడంటే అక్కడ టచ్ చేయటాలు ఇలా అలా అబ్బాయిలు. అబ్బాయిలు ఆ! జరుగుతదక్క. ఓకే. అవును. మీరు అబ్బాయిలతో ఎందుకు పడుకుంటారు? మీరు అబ్బాయిలతో పడుకోరు కదా! మీరు ఆర్టిస్ట్‌లన్నాక ఇప్పుడు నువ్వు అమ్మాయివే కదా! ఇప్పుడు ట్రాన్స్. మనల్ని నమ్ముకొని మనతో పాటు వస్తారు గదక్క! ఆ! ఇప్పుడు ఆర్టిస్ట్‌లు ఉంటారు గదా! హ్మ్. వాళ్ళంతా ఒక రూమ్‌లో మేకప్ అయ్యేది ఇలా అలా ఉంటారు. హ్మ్. కూర్చొని ఉంటారు. ఇలా అలా ఉంటారు గదా! హ్మ్. అప్పుడు అలా ఇలా చేతులెయ్యటాలు, అలా అలా మాట్లాడటాలు, బాగుంది, ఇలా బాగుంది, ఫిగర్ బాగుంది, ఇలా అలా బాగుంది, ఇలా అని మాట్లాడుకుంటా ఉంటారు గదా! హ్మ్. సో, అప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. చెప్పుకోలేక నేను అక్కడి నుంచి పక్కకి లేసి ఎళ్ళిపోయా గూడా. ఓకే. బట్ హ్మ్. ఈ మీద చేతులేయడాలు, కాళ్ళేయడాలు ఎప్పుడు జరిగింది మరి? చేతులు వేశారు, కాళ్ళు గూడా వేశారక్క.
సెట్స్లో ఉన్నప్పుడే జరుగుతాయి అలా. మనం సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎవరితోనో అంతగా పరిచయాలు ఉండవు. మరి అప్పుడు నువ్వు ఎప్పుడు వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళని అరవడాలు లాంటివి ఎప్పుడు చేయలేదా? చేసాను, చెప్తాను అక్క ఇలాంటివంతా నాకు నచ్చవు, ఇలాంటి పద్ధతులు అంటే నాకు పడవు, నువ్వు యాక్టింగ్కి వచ్చావు నేను యాక్టింగ్కి వచ్చాను, మంచిగానే చూసుకొని వెళ్ళిపోదాము, ఇవంతా వద్దు అని చెప్పేసాను అక్క. సో అప్పుడు వాళ్ళు కామ్ అయిపోయారు. అప్పటి నుంచి నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడరు. అలా ఉంటది అక్క. బట్ దీనివల్ల నీకు అవకాశాలు పోవడం లాంటివి ఏమైనా జరిగాయా? ఒక్క మూవీ అవకాశం అయితే వెళ్ళిపోయింది అక్క, నేనే పోగొట్టుకున్నా వీటి కోసం అని చెప్పేసి అని. ఇంకా అంతే. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి స్వీటీ? అయితే అంటే లైక్ నీకేంటి ఉప్పల్ బాలు నువ్వు ఫ్రెండ్సా ఏంటి? నీ రీల్స్ లో ఎక్కువ ఉప్పల్ బాలు కూడా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్సే అక్క, మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్రెండే, ఒక గుడ్ ఫ్రెండ్ అంతే. ఓకే. ఉప్పల్ బాలు గారు. ఓకే. అండ్ నీకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే? నాకు అక్క అఖిల, షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అక్క. అఖిల వచ్చేసి దెన్ గీత. ఓకే. సో ఏంటి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐల్ బికమ్ ఏ గుడ్ యాక్టర్ అక్క. మంచిగా యాక్టర్ అవ్వాలి, నాలాంటి వాళ్ళకి 10 మందికి నేను హెల్ప్ చేయాలక్క. ఎప్పుడు భిక్షాటన వద్దు. ఇప్పుడు చూడండి తెలంగాణ గవర్నమెంట్లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాఫిక్ పోలీసెస్గా ప్రొవైడ్ చేశారు కదా అక్క. ఇలాంటివి మన ఆంధ్రకలి లేవు. సో అక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే నాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది జాబ్స్లో గెట్ ఇన్ అవుతారు. వాళ్ళు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పేసి నాకు ఒక హోప్ ఉంది అక్క. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తే కూడా మంచిది అనిపిస్తుంది. ఈ టెలికాస్ట్ ద్వారా ఆయనకి వెళ్ళి ఆయన ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ థాంక్ గాడ్ అక్క. ఓకే. జనరల్గా ఏపీలో మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్ అందరూ కలిసి అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. అండ్ సో జనరల్గా ఎప్పుడు మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయలేదా? ట్రాన్స్ మీ కమ్యూనిటీ మొత్తం కలిపి ఒకసారి వెళ్ళారా? ఫస్ట్ ఫంక్షన్ కూడా ట్రాన్స్జెండర్స్ కి ఆంధ్రకల్లే స్టార్ట్ అయింది అక్క. ఓకే. ప్రపంచం మొత్తం ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఆంధ్రకల్లే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అప్పుడు ఆయన చేతుల మీదుగానే మా హెడ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నాము. సో కొన్ని మాకు ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ పాన్ కార్డ్స్ ఓటర్ ఐడి కార్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇంకా జాబ్ ఒక్కటి ఉంది అక్క ట్రాన్స్జెండర్స్ కి, ఈ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటది. సో జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది వస్తే కనుక చాలా మంది లైక్ అంటే భిక్షాటం లాంటివి మానేసేసి డెఫినెట్ గా జాబ్స్ లో సక్సెస్ అవుతారు అని చెప్పి సక్సెస్ అవుతారు. వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంటది. ఓకే. సో బాగుందమ్మా. లైక్ అంటే ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యావు. ఇటు మూవీస్ పరంగా మూవీస్లో కూడా కొంచెం బిజీ అవుతున్నావు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జీవితంలో గట్టి దెబ్బలు గట్టిగా తగిలి ఉన్నాయి కాబట్టి సో జీవితం అంటే ఏంటి అనే ఒక కాన్ఫిడెన్స్కి వచ్చున్నావు. సో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు నువ్వు ఒక వెల్ సెటిల్డ్గా ఉన్నావని చెప్పేసి ఒక స్టేబుల్గా ఉన్నావని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్వీటీ. ముందు మంచి మూవీస్ చేయాలి. నువ్వు అనుకున్నట్లే సేవా కార్యక్రమాల్లో కూడా నువ్వు మంచి ప్లేస్లో ఉండాలి. అండ్ నీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.